మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో 2 కుటుంబాల్లో కూడా ఒకేసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. మారేడుమల్లి వాటర్ ఫాల్స్ని చూసేందుకు వెళ్ళిన ఇద్దరు మెడిసిన్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా వాటర్ ప్రవాహానికి కొట్టుకుపోయి మృత్యువాత పడిన సంఘటన ఇక్కడ అందరినీ కూడా కలిసివేసింది. సో ప్రస్తుతం మనమైతే ఉన్నాము మెడికల్ స్టూడెంట్ అయినటువంటి అమృత ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తన పార్థివ దేహాన్ని చూసేందుకు వచ్చారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తనతో ఉన్న అనుబంధాన్ని కూడా షేర్ చేసుకునేందుకు ఫ్రెండ్స్ ఉన్నారు. యాక్చువల్లీ అమృత ఒక మెడికల్ స్టూడెంట్. సో తను చిన్నప్పటి నుంచి కూడా ఒక మంచి ఎయిమ్ తోటి డాక్టర్ కావాలని ఎన్నో కలలు కనిపించారు. సో ఒకేసారి ఇలాంటి సంఘటన జరిగేసరికి చాలా బాధాకరంగా ఉంది. సో తనతో మీకున్న అనుబంధం ఎటువంటి? అమృతని నాకు ఫస్ట్ ఇయర్ నుంచి తెలుసు. ఇప్పుడు మేము సెకండ్ ఇయర్ చదువుతున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. షీ రిపీటెడ్ 2 years. 2 years అన్నది చాలా కష్టం. 1 year రిపీట్ నేను 1 year రిపీట్ చేశాను. 1 year రిపీట్ చేసేందుకే అసలు ఏమీ రాదు. తను 2 years రిపీట్ చేసి ఎంబీబీఎస్ఏ కావాలని చెప్పి, అది కూడా గవర్నమెంట్ కాలేజీలో తక్కువ ఫీజు, ఏ కేటగిరీ కావాలని చెప్పి 2 years రిపీట్ చేసి జాయిన్ అయింది. ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మెడిసిన్ ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే తను చదవడానికి కూడా పేరెంట్స్ చాలా కష్టపడి, వాళ్ళ ఫాదర్ కూడా రైల్వేస్లో చేస్తున్నారు యాజ్ ఏ గ్యాంగ్ మ్యాన్గా. సో బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్. సో అలాంటి అమ్మాయి డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నది. సో వాళ్ళ పేరెంట్స్ గురించి మీకు ఏం తెలుసు? వాళ్ళ నాన్న చాలా మంచోడు. ఎప్పుడు మోటివేట్ చేస్తారు. లేదంటే 2 రిపీట్ ఒక అమ్మాయిలకి పాసిబుల్గా ఉండదు. అమ్మ కూడా చాలా నన్ను ఒక థర్డ్ సన్ లాగా చూస్తున్నారు. సో తను అంటే ఇక్కడికి వెళ్ళే ముందు తను మీతో ఏమైనా షేర్ చేసుకున్నారు ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ కానీ ఏదైనా సరదాగా మాట్లాడుకుంటారు కదా, మేము పలానా దగ్గరికి వెళ్తున్నాము, ఇలా అందరం కలిసి 15 members వెళ్తున్నారు కాబట్టి ఇలా వెళ్తున్నాము అని తను ఏదైనా షేర్ చేసుకుంది. నేను కూడా యాక్చువల్గా వెళ్ళాల్సింది. నీకు ఒక పని వల్ల నేను వెళ్ళిన వాళ్ళు కొంతమంది గొంట పైకి నుంచి వెళ్ళారు, కొంతమంది కింద నుంచి వెళ్ళారు. వెళ్ళినప్పుడు నార్మల్ ఫ్లోగానే వాటర్ ఉంది ఏమో. సడన్గా ఈరోజు కూడా మేము చూసాము అక్కడ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 10 minutesలో క్లైమేట్ అలా చేంజ్ అయిపోయి వర్షం ఫాస్ట్గా వచ్చింది. దాంట్లో ఒకరు పట్టుకొని అలా వచ్చినప్పుడు లాస్ట్గా వచ్చిన వాళ్ళు ఒక 6 people అలా వాటర్లో వెళ్ళిపోయారు. దాంట్లో ఒక 3 peopleని కాపాడేశారు. 3 peopleని సౌమ్య, హరదీప్, అమృత, ముగ్గురిని ఐడెంటిఫై కనపడట్లేదు. అంటే ఒక్కసారి వాటర్ ఫ్లోటింగ్లో కొట్టుకుపోయిన తర్వాత ఒక డెడ్ బాడీ అని మనం ఆలోచించాం, కానీ ఏదో విధంగా వస్తారు, ధైర్యంగా ఉంటాం మనం, ఏదో విధంగా చిక్కుకొని ఉంటారు, వస్తారని. సో ఒక్కసారిగా అంటే మృతి చెందిందనే వార్త ఎప్పుడు తెలిసింది? ఒక్క ఫ్లో వాటర్ కూడా ఒక 10-15 minutesలో ఆగిపోయింది. ఆ ఒక్క ఫ్లోని ఏదో ఒకటి మేనేజ్ చేసి, ఏదో ఒక ప్లాంట్ని, ట్రీని ఏదో ఒకటి పట్టుకొని ఎక్కడైనా మన కోసం వెయిట్ చేసి ఉంటే ఆ హోప్ ఉంది మనకి. దాంట్లో అందరూ రెస్క్యూ టీం అందరూ వెతుకుతున్నారు. సో అమృత వాళ్ళ బ్రదర్ కదండి? అవును. సో అంటే అమృత లాస్ట్ ఫోన్ చేస్తుంటది కదా, ఇలాగా ముందు రోజు ఫోన్ చేసింది, క్యాంప్కి వెళ్తున్నాను ఫోన్ చేసింది. నెక్స్ట్ రోజు నాన్నకు ఫోన్ చేసింది కానీ నాకు చేయలేదు. ఇలా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తాను అన్నది. ముందు రోజు నేను వద్దన్నాను, వద్దంటానని చెప్పి నాకు ఫోన్ చేయరు. నాన్నకు ఫోన్ చేసి నాన్న వెళ్ళే జాగ్రత్త అని చెప్పేశారు, వెళ్ళిపోయింది. నాకు ఫోన్ చేయాలి ఆ రోజు. అంటే మీకు కొంత సమాచారం ఉంటుంది కదా, ఎంతమంది వెళ్ళారు, అసలు అక్కడ జరిగిందంతా ఎలా జరిగింది? ఫ్రెండ్స్ 14 మంది వెళ్ళారు, అందరూ కలిసి దిగారట. అందులోనే 9 మంది బయటకు వచ్చారు. 5 కొట్టుకెళ్ళిపోతే 2 బతికారు. 2 బాడీలు దొరికాయి, 1 బాడీ దొరకలేదు ఇంకా. సో అదంటే టూరిజం ప్లేస్, అది కూడా హెవీ వాటర్ ఫాల్స్, హెవీ వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంటే అక్కడ డేంజర్ బోర్డ్స్ అవి కూడా మేబీ ఉంటాయి. దే ఆర్ ఎడ్యుకేటెడ్ బికాజ్ అంటే మెడిసిన్ స్టూడెంట్స్ కాబట్టి కొంచెం తెలుస్తుంటూ ఎవరు హెచ్చరించారా లేదా అంటే హెచ్చరించి ఉంటే ఈ ప్రమాదం జరగకపోదేమో అనేసి అని అనుకోవచ్చా? ఏమో మేడం, ముందు ఎప్పుడు ఇలా జరగలేదట అక్కడ. ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ అని చెప్పి మామూలుగా వెళ్ళారట. ఇక్కడ ఎవరు హోమ్ గార్డులు కానీ ఎవరు ఉండరట. నార్మల్గా ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగలేదు. సడన్గా
ఎక్కడో రైన్ పడడం వల్ల ఒకసారి వరద వచ్చింది. అసలు అమృత అంటే ఎక్కడ ఎంబీబీఎస్ చదువుతుంది, ఎప్పుడు సీట్ వచ్చింది, ఎలా చదివేది చిన్నప్పటి నుంచి కూడా? నేను బాగానే చదివేది మేడం. 2 years అవుతుంది, సెకండ్ ఇయర్, ఆశ్రమం కాలేజ్ ఏలూరు. ఓకే, మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? మా ఫాదర్ రైల్వేలో పనిచేస్తున్నాను. ఇద్దరు అమృత అండ్ సౌమ్య ఇద్దరు ఫ్రెండ్సా, క్లోజ్ ఫ్రెండ్స్? ఇద్దరు ఒకేసారి వెళ్ళారా కాలేజ్? వెళ్ళారు కాలేజ్కి. ఇక్కడ కూడా ఇద్దరు ఒకసారి. సో విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి చెందిన సౌమ్య అండ్ అమృత ఇద్దరు కూడా కాబోయే డాక్టర్స్ అండ్ మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కూడా వైద్యులుగా తిరిగి వచ్చి కోర్స్ పూర్తయిన తర్వాత అందరికీ, పేదలకి ముఖ్యంగా ఉచిత వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో మెడిసిన్ చేయడానికైతే సంకల్పించారు. సో మనం ఒకటి తలుస్తుంటే దేవుడు ఒకటి చేస్తారంటారు కదా, నిజంగా ఈ రెండు కుటుంబాల్లో కూడా అదే జరిగింది. ఫాదర్స్ ఇద్దరు కూడా పిల్లల్ని చాలా గారాబంగా పెంచి అదేవిధంగా ఒక మంచి స్థాయిలో, ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఆలోచించిన ఆ తల్లిదండ్రులు రెండు కుటుంబాల్లో కూడా విషాదం అనే చెప్పుకోవాలి. డాక్టర్లుగా మరికొన్ని 2-3 ఏళ్ళలో డాక్టర్లుగా తిరిగి వస్తారని తమ బిడ్డలు ఒక్కసారిగా విగత జీవులుగా వచ్చారని కుటుంబ సభ్యులంతా కూడా శోకసంద్రంగా నిలుస్తుంది. ఇక్కడ చూస్తుంటే ఒక్కొక్కరిది ఒక్కో బాధ. నిజంగా రేయనక పగలనక కష్టపడి పిల్లల్ని చదివించి డాక్టర్ని చెయ్యాలనే ఆలోచనతో ఉన్న తమకు దేవుడైతే అన్యాయం చేశాడనే చెప్పుకోవాలి. సో పరిస్థితి అయితే ఇది. కెమెరా పర్సన్ శ్రీనివాస, పద్మా, సుమన్ టీవీ, విజయనగరం.